కృష్ణా జిల్లా పెనమలూరులో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 4 కేజీల గంజాయి, MDMA మాదక ద్రవ్యం, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరు, అజిత్ సింగ్ నగర్, మాధవరం, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో నిందితులపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. మన పెనమలూరు ఏరియాలో ఇటువంటి గంజాయి ఇతర మాదక ద్రవ్యాల గురించి మా జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారు ఈ మధ్యకాలంలో నిఘా పెంచడం, గత నెల 15 రోజులు 2 నెలలుగా వీటి మీద ఎక్కువగా ప్రత్యేక దృష్టి సారించడంలో అసలు ఎవరెవరు ఈ గంజాయిలు ఇటువంటి మాదక ద్రవ్యాలు తెస్తున్నారు, విక్రయిస్తున్నారు అనే అంశంపై బాగా నిఘా పెట్టి వర్కౌట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఒక 15 రోజుల క్రితం కూడా ఒక కొంతమందిని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ యొక్క అనుచరుల మీద కూడా మనం నిఘా పెట్టడంతో ఇద్దరు ముద్దాయిలు కూడా షేక్ జానీ భాష, వీడు ఎలియాస్ జాన్ బెరీ అంటాం. ఇది మాకు రౌడీ షీట్ ఉంది ఇతని మీద 13 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇతను ఒకడు, అలాగే అబ్దుల్ అక్బర్, ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జాన్ బెరీ అనే ఫారెన్కి, అబ్దుల్ అక్బర్ అనే అతను మన రావట్లేదు. వీళ్ళ నేర చరిత్ర ఏంటంటే, ఈ జాన్ బెరీ అనే అతను ఒక 3-4 మైనర్లు ఉపయోగించి పైన మన అక్కడికి ఒడిశా పంపించి మునుగోడ అనే అక్కడికి పంపించి గంజాయి తెప్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా తక్కువగా దొరకడంతో తక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఆ మైనర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి అమ్మటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సాయి అనంత్ కుమార్ అని, కుక్కలగడ్డ మహేష్ అని ఆ ఇద్దరి ద్వారా ఇక్కడ కొంతమందికి అందిస్తూ ఉంటాడు. గతంలో వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి కొంత గంజాయి వాళ్ళు కలిగి ఉండగా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. అదే క్రమంలో అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళతో ఉంటూ వీళ్ళిద్దరూ అప్పుడు పారిపోయారు. మనం చూసి అప్పుడు ఇద్దరే దొరికారు. వీళ్ళిద్దరు తర్వాత మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పట్టుకున్నప్పుడు వీడి దగ్గర జాన్ బెరీ దగ్గర ఒక 4 కేజీలు గంజాయి, వీడు మన అక్బర్ దగ్గర 1 గ్రాము MDMA సంబంధించిన మాదక ద్రవ్యం వీడికి దొరికింది. ఇతను సేమ్ మన జాన్ బెరీ ఇది అంతకుముందు తెచ్చుకున్న అదే, దాన్ని కాడు సేల్ చేయలేక అప్పుడు పారిపోయినప్పుడు దాన్ని అలాగే పెట్టుకుని ఇంట్లో ఉండగా మనం వీడిని పట్టుకుని తిరుగుతూ ఉండగా అరెస్ట్ చేసాం. అలాగే ఈ అబ్దుల్ అక్బర్ అయిన అతను MDMAని బెంగళూరులో ఒక నైజీరియా నుంచి తెచ్చుకున్నాడు. ఇంకో కొంచెం 1 గ్రామ్ తెచ్చుకున్నాక 8 గ్రామ్స్ వాడు ఎక్కడో తాగేసానని చెప్తున్నాడు. 1 గ్రామ్ మాత్రం ఉంది, ఆ గ్రామ్ మనం సీజ్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గంజాయి అమ్ముతున్నారో వాళ్ళు కొనుక్కొని ఈ కుక్కలగడ్డ మహేష్ అండ్ సాయి అనంత్ కుమార్ ద్వారా కొనుక్కున్న వాళ్ళు ఎవరనేది కొంత సమాచారం తీసుకున్నాం. ఆ సమాచారం మేరకు వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకుని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరూ ఒక అతని మీద జాన్ బెరీ మీద 13 కేసులు ఉన్నాయి. దానిలో 4 కేసులు అరెస్ట్ పెండింగ్ ఉంది. అప్పటి నుంచి అడు తిరుగుతున్నాడు. మన 4 కేసులు కూడా ఒక 4 పెనమలూరులో ఉన్నాయి. ఇంకా కొన్ని కేసుల్లో వారెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి విజయవాడ నగరంలో. అలాగే అబ్దుల్ అక్బర్ అనేవాడి మీద 13 కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులు, ఈ NDPS కేసులు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద మేము మళ్ళీ తర్వాత రిమాండ్కి పంపించిన తర్వాత ఫర్దర్గా వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది మా జిల్లా ఎస్పీ గారు నిర్ణయం తీసుకుంటారు.
ఇప్పటికే మనం ఒక ఇద్దరి మీద పీడీ యాక్ట్లో మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత పీడీ యాక్ట్లో పంపించాం. ఒక అతను పండు మణికంఠ ఏదేసి పండు, ఇంకొక అతను కిరణ్ పోలాడి కిరణ్, అలాగే ఇంకా కొంతమంది మీద కూడా పీడీ యాక్ట్లు పెట్టడానికి చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఇతన్నే మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఈ విధంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి ఎన్డీపీఎస్ కానీ ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపి ఎక్కడా కూడా ఇటువంటి జరగకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మొత్తం ఎంటైర్ నెట్వర్క్ని ఛేదించే క్రమంలో మా వెంకటరమణ సిఐ గారు, సత్యసుధాకర్ ఎస్ఐ తాతాచార్య గారు బాగా కృషి చేశారు. వీళ్ళకి మా ఎస్పీ గారు తగిన రీతిలో వీళ్ళకి రివార్డులు అందజేయడం జరుగుతుందని చెప్పారు.